ఆశ్రయనీయునైనాడు, నేను ఎవరికి భయపడదు. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి భయపడదు. నా శరీర మాంసం తినుటికై దుష్టుడు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వాళ్ళతో తిరిగి కూలింది. నాతో యుద్ధం చేయుటకు దండు దిగాను, నా హృదయం భయపడదు. దేవుడి వాగ్దానం జీవించుగాక. ఆమె అలాగే నిలబడి ఉండగా ప్రార్థన చేద్దాము. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువాని పరిశుద్ధమైన స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో నీ సన్నిధిలో చేరి ఇంతవరకు నీ నామంలో నీ నామాన్ని స్తుతించి ఆరాధించుటకు జ్ఞాపకం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్యభాగాన్ని తీసుకున్నాం తండ్రి. నాయన నన్ను నిశ్చయించడానికి మరుగుపరిచి మీ ఆత్మకు అభిషేకించి నాతో మీరు మాట్లాడండి. మాట్లాడుతున్న పెదవులను, వింటున్న చెవులను, గ్రహించవలసిన హృదయానికి ప్రభావ మీ పరిశుద్ధాత్మ సమతను మీరు అనుగ్రహించండి. పలకబడుతున్న ప్రతి మాట పునరుద్ధాన శక్తి ద్వారా మీ బిడ్డల హృదయాల్లో గొప్ప కార్యం జరిగినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులకు నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. మరి చాలా చక్కని సమయంలో మనం ఉన్నాము. ఆనందకరమైన సమయంలో మరి మంగళవారం వివాహము మరి ప్రిస్కిల్లా జ్యోతి యొక్క వివాహం జరగబోతున్నది. మరి పాస్టర్ గారు తలబడి చెప్పిన సోమవారం మంగళవారాలు మీరన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నారండి. హల్లెలూయా. అంతే తప్ప అయ్యగారు మీరు అలా చెప్పారని చెప్పేసి సోమవారం పక్షంగా వెళ్ళిపోయి మంగళవారం రాకుండా చేయమాకండి. అంటే ఎందుకు నేను సరదాగా చెప్తానంటే పని అనేది ఒత్తిడి. ఆమె కాబట్టి ఆ ఒత్తిడి అనే సమయంలో మీరు అందరూ కూడా సహకారంగా ఉంటేనే ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా చక్కగా మరి వాక్యం చెప్తుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. మనందరం కూడా సంతోషించుదాం. ఆమె కాబట్టి అందరూ కూడా సంతోషంతో మరి దేవుని మీద ఆనుకుని ఈ బాధ్యతలన్నీ కూడా మరి మీరు నెరవేరుస్తూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించడానికి మీ సహకారాన్ని అందించండి. అదే రీతిగా మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎందుకనగా దేవుని కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేదు. దేవుడే ఆ కార్యాన్ని జరిగించాలి. మరి కానా అనే గ్రామంలో జరిగినటువంటి వివాహంలో ఆ ద్రాక్షారసం కొదువైనప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది యేసుక్రీస్తే. అయితే మరి ఆ కుండలో నీళ్లు పోసింది, మారిన ద్రాక్షారసాన్ని తీసుకెళ్లి మరి ప్రజలకు వడ్డించింది ఎవరో? ప్రజలే. వారిద్దరూ కలిస్తేనే అక్కడ కార్యం జరుగుతుంది. అలాగే దేవుని కృప మనకు కావాలి, దేవుని ఆశీర్వాదం మనకి కావాలి. అదే సమయంలో మనం కూడా మన బాధ్యతను దేవుడు వాక్యం చెప్పిన రీతిగా మనం చేసినప్పుడు మన జీవితంలో ఆ ఆశీర్వాదాలు మనం చూడగలం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని నేను మీ దగ్గర పెట్టాలని నేను ఆశపడుతున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మరి చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మానవుడుగా మనం తప్పిపోతూ ఉన్నాం. ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్ ఎక్కువగా మాట్లాడింది. ఒక వ్యక్తి మోషే. ఆమె మోషే బైబిల్ రాశాడు. మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అయితే ఆ వాళ్ళందరికంటే ఎక్కువగా ఎవరి జీవితం గురించి రాయబడిందంటే మరి దావీదు జీవితం గురించి రాయబడింది. నిజానికి దావీదు దేవుని సేవకుడు కాదు, ఒక రాజు. అంటే ఆమె మామూలు విషయంలో చూస్తే మోషే అయితే ప్రవక్త అయినాడు, మరి అబ్రహాం అయితే ఆయన కూడా ప్రవక్తగా ఉన్నాడు. అయితే దావీదు కూడా నిజానికి ప్రవక్తే ఆధ్యాత్మికంగా. కానీ ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన ఒక గొర్రెల కాపరిగా, ఒక సైన్యంలో ఒక సైనికుడిగా,
ఒక రాజుగా, అల్లుడుగా, ఒక రాజుగా జీవించాడు. అయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కువగా మరి కీర్తన గ్రంథంలో మీరు చూస్తే మరి ప్రవక్తలు రాసిన కీర్తనల కంటే, భక్తులు రాసిన కీర్తనల కంటే, యాజకులు రాసిన కీర్తనల కంటే కూడా ఎక్కువ భాగం కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు మహారాజు రాశాడు. నిజానికి కొన్ని కీర్తనలు చదివేటప్పుడు 91వ కీర్తన, ఆ కీర్తన చదివినప్పుడు నేను చాలా కాలం ఏమనుకునేవాడిని అంటే ఆ కీర్తన దావీదు రాశాడు అనుకున్నాను నేను. ఆమేన్. దావీదు అంటాడు, నా కుడి పక్కన, మనం చాలా ప్రసంగాల్లో వింటాం, నేను కూడా చాలా సార్లు ప్రసంగాల్లో చెప్పేవాడిని. దావీదు ఏమంటున్నాడు, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన నా పక్కన 10,000 మంది పడినను, నా కుడి పక్కన 1000 మంది పడినను, అపాయం నా యొద్దకు రాదు అని ఆయన రాస్తా ఉంటాడు. అయితే నిజానికి ఆ కీర్తన రాసింది దావీదు కాదు, ఆ కీర్తన రాసింది ఎవరంటే మోషే. ఆమేన్. ఆ కీర్తన రాసింది ఎవరండి? మోషే. ఎందుకంటే 91వ కీర్తన మీద ఎవరు రాశారో రాసి ఉండదు, కానీ మీరు 90వ కీర్తనకి వెళ్తే ఆ కీర్తన మోషే కీర్తన అని రాయబడి ఉంది. అయితే ఎందుకని ఆ కీర్తనని నేను కూడా చాలా సార్లు గమనించాను. చాలా మంది పాస్టర్లు కూడా ఆ 91వ కీర్తన మాట్లాడేటప్పుడు దావీదు చెప్పాడంట. ఆమేన్. ఎందుకని అంటారంటే దావీదు యొక్క ప్రభావం కీర్తన మీద అంత గొప్పగా ఉంది. అంటే చివరికి మోషే చేసిన ప్రార్థన కంటే కూడా ఆయన ప్రార్థన కూడా ప్రజలు చివరికి ఎలా కాపాడబడతారంటే అది దావీదే చేశాడేమో అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అయితే ఏంటి దావీదులో ఉన్న ప్రత్యేకత? దేవుడు అన్నాడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఏంటి దావీదు దేవునికి ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అంటే, ఇక్కడ హృదయానుసారుడు అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు. ఒక ప్రముఖ వ్యక్తిని వాడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, జ్ఞానం అంటే నీకేం తెలియటం అది కాదు జ్ఞానం. జ్ఞానం అంటే నీకేం తెలుసు అది జ్ఞానం కాదు. చాలా మంది జనరల్ నాలెడ్జ్, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు, మన కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు, 1970వ సంవత్సరంలో ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు, ఇవన్నీ తెలిస్తే చాలా మంది చిన్నపిల్లలకి ఇప్పుడు బాలమేధావులు తయారయ్యారు. వాడి చిన్నపిల్లల్లోనే భారతదేశ రాజధాని ఢిల్లీ, లేకపోతే అమెరికా రాజధాని వాషింగ్టన్, ఇలా చాలా దేశాల పేర్లు చెప్తున్నప్పుడు రాజధాని పేర్లు చెప్తారు. వాళ్ళ యొక్క మరి చాలా గొప్ప గొప్ప కార్యాలు కానీ పేపర్లోను, టీవీలోను, ఇంటర్నెట్ లో చూస్తానే ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, జ్ఞానం అంటే నీకేం తెలిసింది జ్ఞానం కాదు, నీ ఎదుట ఉన్న వ్యక్తి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవటమే జ్ఞానం అన్నాడు. ఆమేన్. నీకు ఎన్ని తెలిసినా సుఖం లేదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి పేర్లు తెలిసినా, వాటి రాజధాని పేర్లు నీకు తెలిసినా, లేకపోతే ప్రపంచంలో ఉన్న కరెన్సీ పేర్లు నీకు తెలిసినా, ఏ రోజు ఎవరికి ఏం జరిగిందో తెలిసినా అది జ్ఞానం కాదు. నీ ఎదుట ఉన్న వ్యక్తికి ఏమనుకుంటున్నాడో నువ్వు తెలుసుకోగలిగిన వాడు జ్ఞానం ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం అంతా అలాంటి వ్యక్తి దావీదు ఒకడు. హల్లెలూయా. దావీదుకి ఏం తెలుసు అంటే దేవుని హృదయం తెలుసు. దావీదు పరిపూర్ణుడు కాదు. ఆమేన్. దావీదు ఆయనలో ఏ లోటు లేనివాడు కాదు. యోసేపు ఉన్నాడు, యోసేపు పరిపూర్ణుడు. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. ఆమేన్. దానియేలు బహుప్రియుడు, కానీ దేవుని హృదయం వాడలేదు. దేవుని ఎదుట వారు నీతిగా బ్రతికారు, దేవుని ఎదుట వారు పద్ధతిగా బ్రతికారు, దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేశారు, కానీ దేవుని హృదయం మాత్రం దావీదుకు మాత్రమే తెలుసు. ఈ రోజు వివాహంలో కూడా వివాహం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే భర్త హృదయాన్ని భార్య ఎరగాలి, భార్య హృదయాన్ని భర్త ఎరగాలి. ఈ దేవాలు చాలా మంది అందరూ చెప్పేది ఏంటంటే అన్ని తెచ్చి పెడుతున్నాయి చేరుతున్నాను. ఆమె ఎన్ని చేసి నన్ను పట్టించుకోవట్లేదు అంటాడు భార్య. కామన్గా అంటే జనరల్ ఒక పదంలో వాడా, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, పేదవాడి ఇంటికి నుంచి ధనవంతుడి ఇంటి వరకు వెళ్ళినా అందరూ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య అని కాదు, దావీదు దేవుని హృదయానుసారుడు. అంటే దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దావీదుకు తెలుసు. అందుకే ప్రభువు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. దావీదు పాపం చేసినప్పుడు ఆదాములాగా దాక్కోలేదు, అబ్రహాం లాగా దాక్కోలేదు. కానీ దావీదు ఏం చేశాడంటే
నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నీకు నేను 3 శిక్షలు వేస్తాను, ఏ శిక్ష ఒప్పుకుంటాను అంటే దావీదు అన్నాడు, నేను దేవుని చేతిలోనే పడతాను, నువ్వే నన్ను శిక్షించాలన్నాడు. మనకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎంతో భయం వేస్తుంది కదండి. ఓ పొరపాటు చేస్తాం అనుకోండి, దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలంటే భయం వేస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువాన్ని తప్పు చేశానని అనడానికి మనకు భయం వేస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడు వాళ్ళ బలవంతంగా బయటకు లాగే వరకు వాళ్ళ తప్పులు వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ దావీదు ఒప్పుకున్నాడు. దావీదు ఒప్పుకోవటమే కాదు, దేవాన్ని ఎవరి చేతుల్లో పడను, నువ్వే నన్ను కోతులు ఎన్ని దేవాలు కొట్టినా పడతాను. ఎందుకంటే దావీదు తెలుసు దేవుడు కరుణామయుడు, ఆయన దగ్గర తప్పు జరుగుతుందని దావీదుకి తెలుసు. అందుకే 3 దినములు శిక్షిస్తారన్న దేవుడు కూడా ఒక్క రోజుతోనే, ఒక పూటతోనే ఆ శిక్షను ఆపేశాడు. అది ఇంకో తెలివి తక్కువడైతే, ప్రభా నువ్వు కొడితే మేము 3 రోజులు, నువ్వు కొడితే మేము బతకం, కానీ అదే శత్రువుల చేత 3 రోజుల్లో 3 నెలలు మేము పారిపోతా ఉంటాం. కానీ శత్రువుల చేతిలో పడితే 3 నెలలు కాదు, ఇంకో 3 నెలలు జరుగుతాడు నేను. కానీ దేవుడు అయితే 3 రోజుల శిక్షని ఒక పూటతో ఆపేశాడు. అది దేవుడు గొప్ప. అది ఎవరు తెలుసు? దావీదు తెలుసు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగును రక్షణమై ఉన్నాడు, ఆయన నాకు ప్రాణదుర్గమై ఉన్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే చిన్న వయసు నుంచి మరణంతో పోరాటం చేశాడు దావీదు. నిజానికి దావీదు 2 సంవత్సరాలు బ్రతకవలసిన వ్యక్తి కాదు. నిజానికి దావీదు ప్రపంచం అంతా కూడా తెలుసుకోగలిగిన వ్యక్తి కాదు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ వేదాలను కూడా తెలిసిన 3 పేర్లు ఎవరి అంటే, ఒక పేరు మోషేది, మరొక పేరు పౌలు గారిది, ఇంకొక పేరు దావీదు. క్రైస్తవులు కాని వారికి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి దావీదు తెలుసు. ఇంకా ఒక రీసెర్చ్ ఏం తెలుస్తుందంటే, బైబిల్ ఎవరికి తెలియని వారికి కూడా బైబిల్ గురించి ఎవరికైనా ఒక వచనం తెలిస్తే ఆ వచనం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి అంత ప్రఖ్యాతి ఎలా వచ్చింది దావీదుకి? ఎలా వచ్చిందంటే, దావీదు దేవుని మీద ఆయన పూర్తిగా ఆనుకున్నాడు. నిజానికి దావీదు యొక్క ఉద్దేశం అంతా ఇప్పుడు కూడా ఏంటంటే, దేవుని హృదయాన్ని తెలుసుకుని దేవుని హృదయానుసారంగా జీవించడమైంది. దావీదు యొక్క జీవితాన్ని కానీ మీరు గమనించినట్లయితే, దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడే, నిజానికి ఆయన భూస్వామి కుమారుడు దావీదు. దావీదు ఎవరండి? ఒక భూస్వామి కుమారుడు, అంటే ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి కుమారుడు. కానీ చివరికి ఏమయ్యాడంటే, అడవిలో గొర్రెలు కాసే వ్యక్తిగా మిగిలిపోయాడు. కారణం ఎందుకని? ఆయన 3 పెద్దమ్మలు కూడా బాగా చదువుకుని మంచి బల శౌర్యములు కలిగిన వారై, మరి వారు సౌలు యొక్క సైన్యంలో అధిపతులుగా మిగిలారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారు మనకు, వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు. కానీ దావీదు చిన్నవాడు, లెక్క ప్రకారం చిన్నవాడిని గారభంగా పెంచాలి, అవునండి. కానీ చివరికి దావీదుని ఎక్కడ పెట్టారు? గొర్రెల కాపులుగా పెట్టాడు. చివరికి గొర్రెల కాపులకే కాదు, మా నాన్న కూడా మర్చిపోయి ఒకడు ఉన్నాడనే సంగతి. ఆమె సౌలు సమూయేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, అయ్యా దేవుడు నీ కుమారుల్లో ఒకరిని రాజుగా ఎంచుకోవాలనుకున్నాడు, నీ కుమారుని నా దగ్గర తీసుకుని వాడిని అభిషేకిస్తానన్నప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, సమూయేలు ఎదుటికి యెష్షయి 7 కుమారులను తీసుకొచ్చాడు. 7 కుమారులు కూడా దేవుడు కాదన్నాడు. అప్పుడు యెష్షయి అన్నాడు, అయితే దేవుడు నీతో మాట్లాడేది వెళ్ళిపో, నా కొడుకు అందరూ ఇక్కడే ఉన్నాడు. అప్పుడు సమూయేలు అడుగుతాడు, బాబు ఒకసారి గుర్తు చేస్తే ఇంకెవరన్నా ఉన్నాడా అని చెప్తాడు. అప్పుడు ఆయన ఆలోచన చేశాడు, ఆ పనికిమాలో ఒకడు ఉన్నాడు అండి, ఆడు ఎందుకు పనికిరాగానే వాడు ఎందుట్లో జాయిన్ చేసినా ఆడికి ఏది అవ్వలేదు. అందుకని వాడిని నేనేం చేశాను, గొర్రెల కాపరిగా పెట్టేశాను. బహుశా వాడు ఆయన ఏమనుకుని వచ్చంటే పనివాడు అనుకుని వచ్చాను. ఉన్నాడండి. అయితే వాడు చిన్నోడు, వాడు రాజు అవడానికి యోగ్యుడు కాదు. ఎందుకు పనికిరాడని నేనే వాడిని గొర్రెల కాపరిగా పెడితే వాడు రాజాలు అవుతాడు. కానీ దావీదు ఆ కాలంలోని తల్లిదండ్రులు విడిచిన కాలంలో రాసిన పాట ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనకు అన్నీ ఉన్నా 7 పాటలు కడతాం. మనకు అన్నీ ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, వాటి మధ్య ప్రభు నన్ను ఎందుకు వదిలేవయ్యా, నన్ను ఎందుకు ఇచ్చావు ప్రభు, ఈ పాటలు పాడతాం. కానీ దావీదుని అందరూ ఇచ్చినప్పుడు ఆయన రాసిన పాట ఏంటి? నాకు ఏ లేమి లేదు, నాకు అవసరం అనేది లేదు,
నా గిన్నె నిండి పొర్లుచున్నది. కృపా క్షేమమే నా బ్రతుకు కాలం అంతా వస్తాయి. చెప్పగలరా? అందరూ అంటారా రేపు ఏమవుతుంది ఎవరు తెలుసండి, గాడికి ఎక్కడున్నాం రేపుకి ఏమవుతుంది. కానీ దావీదు అరణ్యంలో ఉండేమంటున్నాడు, నా బ్రతుకు కాలమంతయు అంటే దావీదు పైకి బలవంతుడు కాదు, కానీ దావీదు లోపల ఉన్న అంతరంగ పురుషుడు శక్తివంతుడైంది. అతడు దేవునితో సంబంధాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, యెహోవాయే నాకు కాపరిగా ఉన్నాడు. యెహోవా కాపరిని ఇవ్వటం కాదు, యెహోవా వెలుగునివ్వటం కాదు. ఇక్కడే చాలా మంది మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే, దేవుడు నీకు వెలుగునివ్వడు. ఆమేన్. ప్రభువా మాకు వెలుగు ప్రసాదించాయి అంటారు. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన దగ్గర వెలుగు లేదు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఈ రోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి కోరాల్సింది వెలుగులు కాదు, ఆయనే వెలుగై ఉన్నాడు. ఆ విషయం ఈ లోకంలో ఏ భక్తుడికి అర్థం కావట్లా, కానీ దావీదుకి అర్థమైంది. బైబిల్ గ్రంథం అంతట్లో ఒకే ఒక చోట రాయబడింది, ఆ నూతన భూమి నూతన ఆకాశంలో సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఎందుకంటే గొర్రె పిల్లయ్యే వారికి కాంతి, ఆయనే వారికి దీపమై ఉండును. ఆ సంగతి ఎవరు గ్రహించారు? పాత నిబంధన కాలంలో ఉండగానే దావీదు గ్రహించాడు ఏంటంటే, ఆయనే నాకు వెలుగు. మనం ఎందుకోసం ప్రార్థన చేస్తాం? మన ప్రార్థన ఎలా ఉంటాయి అంటే, మనకి ఏదైనా కావాలనుకుంటాం, 10,000 కావాలి, ఒక పని కావాలి, ఒక 10,000 కావాలి. ఆ 10,000 కావాలనగానే మనకి 2-3 మొక్కలు కనపడతాయి అంటే మన మనసులో. ఆమె అవునండి, కనపడదా? కనపడదు. కొన్ని మొక్కలు కనపడతాయి, లేకపోతే కొంచెం బంగారమో అంటే ఒక్కొక్కరికి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఎదురు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. ఒకవేళ బంగారం ఉందనుకోండి, బంగారం బ్యాంకులో పెడతామా, లేదా కొన్ని మొక్కలు కనపడితే ఆ మొక్కల్ని అడగటమా. అప్పుడు అడగాలనుకున్నప్పుడు ముందు ఇక్కడ ప్రార్థన చేస్తాను, ప్రభు పలానా ముఖం కనబడింది, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను ప్రభు, ఆయన హృదయం మార్చిన ఆయన నా మీద కన్ను గుట్టేటట్టు. అసలు ఈ పనికి పనులు డైరెక్ట్ గా ఆయన అడగొచ్చు కదా. ప్రభు నేను వెళ్తున్నాను ఆయన మోషే గారికి నా మీద దయ పుట్టేటట్టు చేయమని అడగబోయే బదులు, ప్రభు నీ దయ నా మీద చూపించని అడగచ్చు కదా. ఆయన ఏం చేస్తాడండి, మన నమ్మకం అసలు ఏంటి, ఆయన ఏం చేయలేడు. ప్రభు ఈసారి పార్టీ రావాలి ప్రభు, ఈసారి సైకిల్ రావాలి ప్రభు, ఈసారి గాలి రావాలి ప్రభు, ఈసారి గ్లాస్ రావాలి ప్రభు. గ్లాస్ వస్తే పగలు తీసేస్తావా నువ్వు సేవ? పంక తిరిగి వచ్చేస్తే అందరూ భక్తులు అయిపోతారా? లేదా సైకిల్ వచ్చేసేస్తే భారతదేశాన్ని మొత్తాన్ని మార్చేస్తారు వీళ్ళు? వేరే పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అన్నారు. అంటే రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్న ఉద్దేశం కాదు, మీ పార్టీలు ఎవరికున్నా నాకేం అభ్యంతరం లేదు, నేను రహస్య ఓటర్ అంతే. నేను ఏ పార్టీకి వెళ్తాననేది మాకు ఎవరికి సంబంధం లేదు, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఓటర్ను మాత్రమే. నా ఓటు వరకు నేను తీసుకొస్తాను అంతవరకు. నువ్వు ఏ ఓటు వేయాలో నేను చెప్పే బాధ్యత నాకు లేదు, ఎందుకంటే ఏ పార్టీకి నేను కార్యకర్తను కాదు. ఆమె లేదా ఎవడో వస్తే నాకు ఏదో మారిపోతుందనే నమ్మకం నాకు లేదు. ఆమె నీకు కావాల్సింది నేరుగా దేవుడు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభా నాకు పలానా కావాలి కానీ పలానోడు మార్చు, పలానోడు హృదయం సరిచేయి, వాడి దయ నా మీద అంటే మనకి లేచిన కాడి నుంచి మామూలుగాను మనుషుల మీద ఆధారపడుతున్నాము. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా దేని మీద ఆధారపడుతున్నాం? మనుషుల మీదే. అట్లాగే మీరు చేసే ప్రార్థనలో అలాగే చేస్తారు కదా. 90%, 99%, 100% మన దృష్టి అంతా అదే. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కొండల వైపు నాకు కన్నులు ఎత్తుకున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉంది. దాని గురించి ఏసన్న గారు చాలా చక్కగా రాశాడు పాట. ఆయన అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తి పొదుగుతో అంటే నువ్వు కొండల వైపు కన్నులు ఎత్తితే నీకు మిగిలేదేంటి? కొదువే. కానీ ఎక్కడి నుంచి నీకు సహాయం కలుగుతుందంటే భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా యొద్ద నుండి మనకు సహాయం. నీకు సహాయం చేసేవాడు ఎవడో?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఒక దేశ ప్రధానమంత్రి కాదు, ఒక వ్యాపారవేత్త కాదు, ఒక ఐశ్వర్యవంతుడు కాదు, లేకపోతే నీ యొక్క తల్లిలో తండ్రి కాదు, లేకపోతే నీ సహోదరులు కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు. నీకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందంటే భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త దగ్గర నుంచి కలుగుతుంది. దేవుడు అన్నమాట. అక్కడ దేవుడు అని రాయగా బైబిల్. ఆమేన్. యెహోవా యొద్ద నుండి నీకు సహాయం కలుగుతుందని రాయగా. బైబిల్ చదివేటప్పుడు సరిగా చదవండి. అక్కడ ఏమని రాయబడిందంటే భూమి ఆకాశము సృజించిన సృష్టికర్తయగు యెహోవా యొద్ద నుండి నీకు సహాయం. ఆయన భూమిని ఎలా సృజించాడు? శూన్యం నుండి సృష్టించాడు. ఆమేన్. అక్కడ ఏమీ లేదు. ఆయన తయారు చేయడానికి నువ్వు బిర్యానీ వండాలంటే నీకు మాంసం కావాలి, నీకు బాస్మతి రైస్ కావాలి, నీకు మంచి వాటర్ కావాలి, మంచి పాత్ర కావాలి. కానీ ఆయన ఈ భూమిని చేయడానికి ఆయనకి ఏమీ అవసరం లేదు. ఆయన భూమిని సృజించాడు అనగానే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏమీ లేని దాంట్లో నుంచి ఆయన సమస్తాన్ని సృజించాడు. ఈరోజు ఎవరు మనకు సహాయం, ఎవరు మనకు వెలుగు, ఎవరు మనకు రక్షణ? ఈరోజు క్రైస్తవ్యం ఆ ఒక్క చిన్న విషయం అవుతారు. సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు ఆయన కూడా ఒక ధనవంతుడు కుమారుడు, ఒక భూస్వామి కుమారుడు. గాడిదలు ఉన్నాయి, పశు సంపద ఉంది, ఆయన దగ్గర పనోళ్ళు ఉన్నారు. అయితే అలాంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమించాడు. అయితే సౌలు గారి చివరికి ఏమయ్యాడంటే ప్రజల మద్దతు కూడగట్టాలనుకుంది. ఎవరి మద్దతు? ప్రజల మద్దతు. ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు చివరికి దేవుడు ఏమన్నాడంటే నీవు నన్ను విసర్జించి ఇశ్రాయేలు మీదగా రాజుగా నియమించిన నన్ను విసర్జించి ప్రజల పక్షంలో వహించావు కాబట్టి ఇశ్రాయేలు రాజుగా ఉండకుండా నేను నిన్ను విసర్జించుతున్నాను. ప్రజలందరూ ఓట్లేసి ఒక ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటున్నారు. ఆమేన్. అది సగం వరకు. కానీ ప్రజలందరి చేత వాడికి ఓటేపించేవాడు దేవుడు. మీకు తెలుసా, ఒకసారి వాజ్పేయి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు నేను అప్పుడు హై స్కూల్ చదువుతున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు వచ్చారు. అయ్యో చాలా దుర్మార్గం జరిగిపోయిందండి, బీజేపీ వచ్చేసింది, అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేసాడు, ఈ క్రైస్తవులకు అంత సమస్యలే కష్టాలే అని నేను అన్నప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను ప్రశ్నించాడు. ఏమైనా జాషువా, అసలు వాజ్పేయిని ప్రధానమంత్రిని చేసింది ఎవరంటామన్నాడు. ఇంకెవరంటే దైవం చేశాడంట. ఆయన దైవం కాదు, దేవుడే చేశాడు. ఆమె నెబుకద్నెజరుని చక్రవర్తిని చేసింది ఎవరో? నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించాడు, ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేశాడు, యెరూషలేము యొక్క సంపదనంతా కొల్లగొట్టాడు. ప్రపంచంలో ఎవరికి లేనటువంటి గొప్ప సంపద. ఇప్పటికి కూడా బబులోను సామ్రాజ్యాన్ని మించినటువంటి బలమైన సామ్రాజ్యం లేదు. అప్పుడు నెబుకద్నెజరు ఆ కోట మీద నుండి ఆ పట్టణం అంతా చూస్తా ఆయన అంటున్నాడు, ఆహా ఈ దేశాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నది నేనే కదా, ఈ దేశాలన్నింటినీ జయించినది నా బలమే కదా అన్నప్పుడు అప్పుడు పరలోకం నుండి వస్తానన్నాడు. నువ్వు కూడా సమస్త రాజ్యాలను నీ చేతికి అప్పగించిన వాడు నేను. నువ్వు మొక్కే దేవతలు కాదు, లేక నీ బలం కాదు, నీ కంఠం కాదు, నీ శక్తి కాదు, వాటిని నీకు ఇచ్చిన వాడు నేనే. నేను పరలోకపు దేవుణ్ణి అయి ఉన్నాను. నేను ఎవరిని హెచ్చించాలనుకుంటే వాడిని హెచ్చిస్తాను, ఎవరిని తగ్గించాలనుకుంటే వాడిని తగ్గిస్తాను. హెచ్చించింది నేనే. అయితే నేనే హెచ్చించిందని నీకు తెలియడానికి నీకు పశువు వంటి స్వభావాన్ని తీసుకొస్తాను. అరణ్యం 7 సంవత్సరాలు బ్రతుకుతావు అనగానే అప్పటికప్పుడే వాడి పశు స్వభావం చేసి అరణ్యంలో పారిపోయాడు. 7 సంవత్సరాల తర్వాత వాడికి బుద్ధి వచ్చింది. నిజమే కదా, మనందరం ఆ దేవుని చేతిలో ఆయన నడిపి పాత్రలో ఆయన హెచ్చించాలంటే హెచ్చిస్తాడు, తగ్గించాలంటే తగ్గిస్తాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మరలా అతన్ని రాజును చేశాడు. సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఎక్కువ సమయం నేను మాట్లాడు. ఆయన 2 మాటలు, ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడే నువ్వు కోరేది మూలమై ఉన్నాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపాడు.
ఆయన నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు ఆశ్రయదుర్గం. ఇంకా ఈ కీర్తనలో చదివినట్లయితే ఇంకా చాలా మాటలు చెప్తున్నాడు. ఆయన నా ప్రాణదుర్గమై ఉన్నాడు. దేవుడు అబ్రహాము చెప్తున్నాడు, అబ్రహామా నేను నీకు కేడెమునై ఉన్నాను. అబ్రహాము కేడెము ఎవరు? దేవుడే. అబ్రహామును కాపాడేది ఒక ఆయుధం కాదు, అబ్రహామును కాపాడేది ఒక వస్తువు కాదు, ఒక సామ్రాజ్యం కాదు, ఒక శక్తి కాదు. అబ్రహాముకు కేడెము ఎవరంటే దేవుడే. ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు, దేన్ని కోరుకుంటున్నావు? ఈరోజు మనకి దేవుడు కంటే కూడా వస్తువులు చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రార్థనలు 99% ఇవే ఉంటాయి. ప్రభువా అది కావాలి, ఇది కావాలి ప్రభువా. భార్య గారు భర్తకు లిస్ట్ ఇస్తుంది కదా, ఫలానా సరుకులు లేమని, అది ఇది చూడండి వారు లిస్ట్ ఇచ్చినట్టు విశ్వాసం కూడా ఏంటి లిస్ట్ కాడి నుంచి ప్రభు అది ప్రభు ఒక్క పని చేయగలరు ప్రభు, మళ్ళీ మొహం చూడు అదే అర్థం తర్వాత అంతేనా? కొంతమంది ప్రభా ఈ ఒక్క పని చేయాలి ప్రభు, పాస్టర్ గారు ఈ ఒక్క కార్యం చేసేదాన్ని దేవుడు మిగతా నేను చేసేస్తాను అంటే. అలాగే మీ ప్రార్థనలు ఉండేది మీరంటే మీరే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రార్థన చేసేవాడు ప్రార్థన ప్రభు ఈ ఒక్క సమస్య గడ్డెక్కిచ్చాయి, మిగతాదంతా నేను నడిచేస్తాను అని దేవుడు చెప్పేది ఏంటంటే ఒక్క అడుగు కూడా నువ్వు వేయలేవు. మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు ప్రతి అడుగు ఆయన నడిపించాలి. కానీ ఒక అద్భుతం కాదు. ఆమేన్. నీ జీవితంలో పరలోకం వారికి నీకు ఎన్ని అద్భుతాలు కావాలి? ప్రతి క్షణం ఒక అద్భుతం దేవుడు చేస్తానే ఉండాలి, ప్రతి నిమిషం ఒక అద్భుతం ఆయన చేస్తానే ఉండాలి. అయితే మనం కోరాల్సింది ఏంటంటే దేవుడు. అందుకే మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాతో వస్తే తప్ప నేను వెళ్ళాలన్నాడు. ఈరోజు మనకు కావాల్సింది దేవుడి సన్నిధి. మన మొట్టమొదటి గుర్తించాల్సింది ఏంటంటే నీకు ఏం కావాలో అవన్నీ దేవుడే, దేవుడి నుండి రావడం కాదు, అవన్నీ దేవుడే. అందుకే మోషేతో దేవుడు అన్నాడు, మోషే అడిగాడు ప్రభువా నీ పేరేంటి? దేవుడు అన్నాడు అయాం దట్ అయాం, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. ఏంటి ఉన్నవాడు అంటే ఏంటో అనువాడు అంటే ఏంటి? యాక్చువల్గా తెలుగులో దానికి సరైన భావం లేదు. అయితే ఉన్నది కానీ దాన్ని మనం జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కానీ యేసు ప్రభు లోకంతో చెప్పాడు అయాం ద వే, ఆమేన్, నేను మార్గమునై ఉన్నాను. అంటే నేను ఉన్నవాడను అంటే ఏమున్నవాడై ఉన్నాడు? ఆయన మార్గమై ఉన్నవాడై ఉన్నాడు. ఆమేన్. ఐ యామ్ ద ట్రూత్, నేను సత్యము. అంటే ఆయన ఏమై ఉన్నాడు? నేను సత్యమునై ఉన్నాను. అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నీకు ఏం కావాలో అది నేను అయి ఉన్నాను. ఒకవేళ నీకు స్వస్థత కావాలా, ఇఫ్ యు నీడ్ హీలింగ్, ఐ యామ్ దట్ హీలింగ్ దట్ యు వాంట్. అంటే నువ్వు కోరే స్వస్థత ఎవరు? నేనే. దేవుడు మనకు స్వస్థత ఇవ్వడం కాదు, దేవుడే మనకు స్వస్థత అయి ఉన్నాడు. దేవుడు మనకు రక్షణ ఇవ్వటం కాదు, దేవుడే మనకు రక్షణ అయి ఉన్నాడు. దేవుడు మనకు మార్గాన్ని చూపడం కాదు, దేవుడే మార్గమై ఉన్నాడు. చాలా మంది ఆ రెండు మార్గాల గురించి ట్రాక్స్ వేస్తా ఉంటారు. ఏమని వేస్తారంటే విశాల మార్గం చాలా అడవులుగా ఉంటుంది, గుంపులుగా వెళ్తూ ఉంటారు, ఒక చిన్న ఇసుక ఉంటుంది, ఒక్కొక్కరిని నడిచేస్తూ ఉంటారు. అది రెండు తప్పు. ఆమె నేనే మార్గం అంటే బలిపురానికి అక్వారానికి మధ్యలో ఉన్న రోడ్డు కాదు. చాలా మంది ఏమనుకుంటారు రోడ్ పర్వకానికి భూమి మీద నుంచి ఒక రోడ్డు ఉంటుందేమో, చక్కగా ఇంకుంటే జాగ్రత్తగా పాడకుండా ఒకటి చేయి ఒకటి పట్టుకుంటా నడుచుకుంటే అలా అనుకుంటారు. రోడ్డే లేదు, ఎక్కడి నుంచి అక్కడికి పర్వకానికి వెళ్తాను. ఆమె కానీ కంప్యూటర్ పరిభాషలో పోర్ట్లు అంటారు. ఒకే ఒక పోర్ట్ ఉంది, ఈ డైమెన్షన్ నుంచి అవసరం డైమెన్షన్ వెళ్తాను. ఆ పోర్ట్ మరి ఏదో తీసుకుంటుంది. అది చాలా ఇంకో విషయం, పరలోకానికి మార్గం కూడా లేదు, కానీ ఆయనే పరలోకం. ఆమె అర్థమవుతుందా? పరలోకానికి ఆయన మార్గం మాత్రమే కాదు,
చాలా మంది అనుకుంటారు అమ్మయ్య యేసు అనే రోడ్డు మీద ఎంతో తండ్రి దగ్గరికి ఎట్టబడ్డాగా వెళ్ళిపోతాను, ఈ యేసు వదిలేయచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత హాయిగా బతుకొచ్చే. చాలా మంది ప్రపంచంగా ఎందుకు వెళ్ళాలనుకుంటారంటే కరెంట్ పెట్టేస్తాను. చాలా మంది పదలోకి ఎందుకు రావాలంటే అక్కడ వంట చేసుకునే పనులు ఉండదు, వంట తీసుకోవాలంటే అందుకే ఆడవాళ్ళు పదలోకి అమ్మయ్య వంట తీసుకునే పని లేదు, వంట చేసే పని లేదు. మగవాళ్ళు ఏమనుకుంటారు అమ్మాయి అక్కడ కరెంట్ బిల్ లేదు, ఇంటి పని పెట్టే పని లేదు అని వెళ్ళాలనుకుంటారు. కానీ పదలోకానికి ఎందుకు వెళ్ళాలనుకోవాలంటే యేసు గురించి వెళ్ళాలి. ఒకసారి బిలీగ్రామ్ గారిని అడిగారు, ఏమండి పరలోకంలో పరలోకం గురించి చాలా మంది చెప్తున్నారు, మీరు ఎందుకు పరలోకంలో ఉన్న విషయాల గురించి చెప్పట్లేదు అంటారు. చాలా మంది చెప్తారు మా పరలోకం సింహాసనం ఎలా ఉంటాయి, ఇదిగో ఇక్కడ సింహాసనం ఉంటుంది, ఇక్కడ సింహాసనం ఉంటుంది, దాని మీద డిజైన్ ఎలా ఉంటుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది, ఇక్కడ పొట్టు ఉంటుంది, ఇక్కడ నీళ్ళు ఎలా బాతి అమ్మ, మనం ఈ నది పక్కనే వెళ్దామమ్మా, మా సంఘస్థానంలో ఇక్కడే ఉన్నాం, నువ్వు ఈ కాయ ఇట్లా కూర్చుని తింటాం. మాకు విశ్వాసం అడుగుతుంది అయ్యగారు ఆ జీవనక్ష ఫలం ఏ రంగులో ఉంటుంది, ఒక సంఘంలో అయినా ఎప్పటిగా ఉందంటే, ఇంకొక ఆయన త్రిప్పు కాలం అంటాడు, వీడిద్దరు కలుగుతారు. ఇంకొక ఆయన చెప్తాడు ఒక ఆయన ఆత్మవశుడు అయ్యాడండి. ఇంతేనండి చాలా పెద్ద పెద్ద వంట సామాగ్రి తయారు చేస్తున్నారు, కొంతమంది అంటే బెచ్చాలు బాగు చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి తయారీకి ఇప్పుడంతా క్యాటరింగ్ అప్పించడానికి గొడవ లేదు, కానీ అది పూర్వకాలం పాస్టర్ గారు పెళ్లిడానికి ఏమయ్యేది రాగానే ప్రార్థన అయిపోగానే ఇక్కడ బియ్యం పోసేసి చెరగండి తొందరగా వెలుగుబాయిలు తర్వాత ఇవన్నీ సరి చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఏం అవసరం లేదు, అన్ని బాగు చేసిన సామాన్లు ఇచ్చేస్తున్నారు, వంటల్లో ఉండేస్తున్నారు, మనకి సంబంధం లేదు. ఆయన పరలోకి ఎందుకంటే గురిపిల్ల వివాహం పరకంటే ఈ దేవదూతలందరూ వెచ్చాలు సరి చేస్తున్నారు. కొంతమంది వెల్లుల్లిపాయలు బాగు చేస్తున్నారు, కొంతమంది అల్లం బాగు చేస్తున్నారు, కొంతమంది ఉల్లిపాయలు బాగు చేస్తున్నారు, కొంతమంది బాస్మతి బియ్యం సరి చేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద పాత్రలు అంట అక్కడే పెద్ద పెద్ద, కొంతమంది టైలర్లు అంటే బట్టలు కొడుతున్నారు. ఎందుకంటే నా మించి ఆ తేడా అవార్డు చేయాలి కదా. ఇది దర్శనాలు ఎవరు దగ్గర దర్శనాలు ఇదా పరలోకం. ఆయన అడిగారు, నాయన నువ్వు ఎంత సేవ చేస్తావు, నువ్వు వెళ్ళలేదంటే ఆయన అన్నాడు అవన్నీ నాకు అక్కర్లా, నాకు కావాల్సింది వేసుకోవడం. ఆమె అక్కడ బిర్యానీ లేకపోయినా నాకు బాగలేదు, అక్కడ చుట్టూ తెల్లని వస్త్రాలు ఏలాడైపోయినా నాకు బాగలేదు, నాకు కావాల్సింది యేసు. ఆ యేసు కూడా నేను పరలోకానికి వెళ్తున్నాను. అంటే వీటి కోసం తన్నుకోవటం ఎందుకు? ఈరోజు నిజంగా దేవుడు నడిచే ప్రతి వ్యక్తి దేవుని కొరకున్నాడు. వెరీ సింపుల్, చాలా జాగ్రత్తగా అనిపించాలి. అంటే మీరు ఆలోచన పాస్టర్లు అన్నం తింటారు, పాస్టర్లకు బట్టలు అక్కర్లేదా, లేకపోతే భక్తులకి ఏం అక్కర్లేదా, కావాలి మీ వెంట ఆడి శ్రేష్టంగా ఉంటారు. దావీదు యెహోవా నా కాపురం నాకు ఏం కాలేదు అన్నాడని ఆయన పచ్చడి వ్యక్తులు వేసుకుని అడవిలో బతకలేదు. ఆయన అడవిలో ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గర పనులు ఉన్నారు, ఆయన మంచి మంచి వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? అయితే మరి దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? తన పక్కన ఉన్న సైనికులు వాళ్ళు కాపాడేది అయింది, దేవుడు కాపాడితేనే ఆ సైనికులు ఆయన కాపాడుతారనేది తెలుసు. అందుకనంటే యెహోవా పట్టణమును కాయని ఎడలా దాని కావలి వాడు మేలుకొని ఇన్నట్టు వెళ్తాం. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు భయపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? అసలు కాపలా కలిసి కూడా దాడి చేస్తారు కదా, మరి కాపలా పడి దాని ఎవడు కాపాడేది అని భయం వచ్చేసింది. ఇందిరాగాంధీ చెప్పినట్టు నిలబడింది. ఈ ఇందిరాగాంధీ చెప్పినట్టు ఈయన చంపాలని ప్లాన్ ఎవడని చేశాడా, వాడిని కాపాడుతూ ఎవరి వల్ల కాదు. అలెగ్జాండర్ ఎవరి వల్ల తెచ్చాడు? కాపలాదారుల వల్ల. ప్రపంచాన్ని జయించాడు, కానీ కాపలాదారుల నుంచి కాపాడుకోవడం వాడి వల్ల కాలేదు. జూలియస్ సీజర్ మీకు తెలిసే ఉండొచ్చు, ఆగస్టు జూలై నెల ఆ చక్రవర్తి పేరు మీద వచ్చింది జూలియస్ సీజర్. ఎవరు చంపారు జూలియస్ సీజర్? అక్కడ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా పేరు గంచిన వాడు క్యాలెండర్లోనే వాడి పేరు కోసం 10 నెలల క్యాలెండర్ 12 నెలలు చేశాడు. అసలు నిజానికి అంతకు ముందు క్యాలెండర్లో 8 నెలలు ఉండేది, 10 నెలలు. 12 నెలలు ఎందుకని? జూలియస్ సీజర్ అన్నాడు అందరి పేరు అంటే నా పేరు కూడా ఉండాలి, నా పేరు కూడా పెట్టండి అని జూలై అనే నెలను తీసుకొచ్చారు. దాంతోపాటు జనవరి నెలను తీసుకురావాలి లెక్కలో.
అంత మహానుభావుడు ఎందుకు తెచ్చిపోయాడు? వంటోడు విషయం రీసెర్చ్ అయిపోయింది. క్యాలెండర్లోనే ఒక నెల పెట్టుకున్నవాడు ఏమయ్యాడు? ఒక వంట మనిషి విషయం పెట్టి చచ్చిపోయాడు. యూట్యూబ్ బ్రోకర్స్ అని ఒక పదం ఉంటుంది. అంటే అందరం మోసం చేసినప్పుడు వాడు నమ్మకస్తులు కూడా మోసం చేశాడు. వాడికి అర్థమవుతుంది విషయం పెట్టారు, కానీ చివరికి తీసుకొచ్చి అర్థమైంది ఏంటంటే ఆ విషయాన్ని పెట్టించినప్పుడు వాడి అత్యంత నమ్మకస్తుడైన బ్రోకర్స్ చివరికి అంటాడు, ఒరే బ్రోకర్స్ నువ్వు కూడా వీడంతా చదువుతున్నావు అనుకున్నాను, నువ్వు కూడా చంపావనుకుని ఆ మాటతో తెచ్చిపోయాడు. ఎవరు కాపాడింది? మనుషులు గొప్ప చెప్పుకుంటున్నారు, దీన్ని చెప్పుకుంటున్నారు గొప్ప. మన దేశంలో గొప్ప దైవజనులు ఏ బాగుంది ఆయన వేసిన కానీ ఒకటే మాట, మాకు విమానం ఉంది, దాని పొడవు ఉంటుంది, ఇన్ని సీట్లు ఉంటాయి, దాని మీద దానిపై క్లాత్ జర్మనీ నుంచి రప్పించారు. ఎందుకు ఇవన్నీ? విమానం గొప్ప, విమానాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప. ఎవరి గురించి చెప్పాలి నువ్వు లేస్తే? కానీ ఆయన ఎవరి గురించి చెప్పాడు? విమానం గురించి చెప్పాడు. చివరిగా విమానం అమ్మలేదు, ఇప్పుడు విమానం లేదు. నువ్వు దేవుని గురించి చెప్తే ఆ విమానం పోయినా ఇంకొక అలాంటి విమానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. విమానం నీ వల్ల కావాలా, విమానం దేవుని వల్ల. ఏది ఎవరి వల్ల కలుగుతుందో మనకు అర్థం కావాలి. ఈరోజు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో బ్రతుకు కూడా చివరికి హీనమైన స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే అవి ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళకి అర్థం కాదు. రిలయన్స్ వాళ్ళ దగ్గర విమానాలు ఉన్నాయి, టాటా వాళ్ళకి విమానాలు ఉన్నాయి, ఆ బిర్లా వాళ్ళకి విమానాలు ఉన్నాయి. అడవులు చెప్పుకున్నారు ఇసుకాడి నుంచి మాకు విమానం ఉంది, మాకు విమానం ఉంది, దాన్ని కలుగుతుందని చెప్పుకోవట్లా. నువ్వు చెప్పుకోవాల్సింది ఏ గురించి? దేవుని గురించి చెప్పాలి. అందుకే దావీదు అంటాడు, నాకు ఎంత చక్రవర్తిని, నేను ఎంత రాజుని, నా రాజ్యం ఎంత, నా బలం ఎంత, నా సంపద ఎంత, నా కోట ఎంత, నా దగ్గర ఉన్న అధిపతులు ఎంత అని ఎక్కడ దావీదు మాట్లాడాలా? ఆయన మాట్లాడింది ఏంటంటే దేవుడే నాకు రాజ్యం, దేవుడే నాకు కాపుతాడు, ఆయనే నాకు ఆశ్రయపడతాం, ఆయన నిలబెట్టేవాడు, నేను ఎవరికి భయపడను. ఒకవేళ నా శత్రువులు నా శరీర మాంసాన్ని తినడానికి వచ్చినా నేను ప్రాణ భయానికి నేను లోను కాదు. ఒకసారి సేవకులు చెప్పారు, ఈ శరీరాన్ని పాము తినేస్తున్నాను, ఆమె యోగాసనాలు చేసేది అదే, అందుకే యోగా నేర్చుకోకూడదు. గతవాళ్ళు మనకి ఏంటంటే హెల్త్ మంచిదని క్రైస్తవులు కూడా ఆడుతున్నారు యోగా కోసం. ఆమె హెల్త్కి యోగా మంచిదో కాదు తర్వాత సంఖ్య నాకు సంబంధం లేదు, కానీ ఆ యోగా దేని మీద పనిచేస్తుందంటే మీరు అడగండి, యోగాసనాలు చేసే వాళ్ళలో ఆ యోగా ఇది చివరికి ఏంటంటే అది కుండలిని అనేటువంటి ఒక ప్రక్రియ మీద ఆధారపడి యోగాసనాలు. కుండలిని అంటే ఏం కాదు, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వెన్నుపాము దగ్గర నుంచి ఆసనం దగ్గర నుంచి వెన్నుపాము తల వరకు ఒక పాము కొడుకుని ఉంటుందన్నమాట. ఆమె ఆ పాముని సరైన రీతిగా యాక్టివేట్ చేస్తే శరీరంలో ఆరోగ్యం కలుగుతుంది. వాళ్ళ నమ్మకం. దేవుడు అదే చెప్పాడు, అది నీ శరీరాన్ని తినడానికి నేను పాము పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాము నొప్పేవాడు దగ్గరికి వెళ్ళాలా, లేదా ఆ పాముతో ఫ్రెండ్షిప్ చేసి అన్నానికి మరీ ఎక్కువ తినమని కొంచెం కొంచెం మీరు కావాలంటే సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, భద్రాసనాలు, శవాసనాలు వేస్తాం. మనం చేయాల్సింది ఏంటంటే ఆ పామును చంపిన మరణము అధికారం కలిగిన వాడిని అపవాదిని యేసు ప్రభు చంపాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? పాము దగ్గరికి కాదు, స్వస్థత దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే నువ్వు వెతుక్కున్నది మరేదో కాదు, దేవుడే. పాయింట్ మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు కావాల్సింది అధికారం, శక్తి, ఒక కఠినమైన టైగర్, ఇంత పోస్టింగ్ మనకు తిరిగిలేదండి. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు తిరిగిలేదండి. ఓకే, ఉద్యోగాలు కావాలి, నీకు డబ్బు కావాలి, నీకు అధికారం కావాలి, నీకు ఆరోగ్యం కావాలి, కానీ నువ్వు అనుకుంటున్నావు కదా అక్కడి నుంచి నాకు తిరుగులేదని, అది నీకు భ్రమ. అది నీకు భ్రమ. ఒకవేళ నీ హృదయంలో నీకు స్వస్థత అనేది రాకపోతే, నీ హృదయంలో దేవుడు ఇచ్చే నెమ్మది అనేది నీకు లేకపోతే, నువ్వు ప్రపంచ చక్రవర్తి అయినా సరే నువ్వేం హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ఏమయ్యాడు? మోడీ ఉన్నాడు. వీళ్ళందరూ ఏమవుతున్నారు? చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతో సంపాదించిన వాడు ఉన్నారు, అయినా వాళ్ళకి సమాధానం లేదు.
కాస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆస్తులను ఇండస్ట్రియలిస్టులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వెనక తిరిగి చూస్తే వాళ్ళ జీవితాల్లో ఏ సమస్యలు లేవు. కొంతమంది సమస్యలతో సచ్చేవాళ్ళు వదిలేయండి, కొన్ని సమస్యలు లేకుండా చనిపోతారు. కారణం ఏంటి? వాడు బ్రతకటానికి కారణం ఏర్పడదు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది మొదటిగా దేవుడు. మనం వెతకాల్సిన దేవుడు. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు వెతకాల్సింది డబ్బులు కాదు. నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు వెతకాల్సింది ఏ మందులు వాడితే తొందరగా జబ్బు తగ్గుద్దని కాదు, ముందు దేవుణ్ణి. ఎందుకంటే స్వస్థత దేవుడే. స్వస్థత దేవుడే ఉంటాడు. ఆమె దేవుడు స్వస్థతని దేవుడే స్వస్థత. దావీదు మాట్లాడుతున్నాడు, ఆయనే నాకు దేవుడే. ఒక చిన్న ఉదాహరణ చెప్తే ముగిస్తారు. అంటే ఇది చాలా సవిస్తారమైన అంశం. దేవుడు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. కానీ చిన్న ఉదాహరణ మీరు పెడతాను. ప్రాథమికంగా దావీదు గొలియాతు యుద్ధం మీ అందరికీ తెలుసు. దావీదు గొలియాతుని ఎలా చంపాడండి? ఎలా చంపాడు? బాగా చెప్పండి. సంవత్సరం కూడా చెప్పాలి. కానీ చిన్నప్పటి నుంచి నేను కాకిదే ఓకే. సగం వరకు నిజం, కానీ సగం అబద్ధం. అంటే 3 పాయింట్లు ఉన్నాయి. 3 పాయింట్లు ఒక పాయింట్ చెప్పాను కరెక్ట్గా, కానీ 2 పాయింట్లు మీరు తప్పిపోయారు. దావీదు ఒడిసులతో గొలియాతుని చంపాలి. ఆమె యుద్ధము యెహోవాది. వెరీ గుడ్. అంతవరకు కరెక్ట్. ఇంకొక పాయింట్ ఉంది. అమ్మగారు ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ఏంటంటే దావీదు గొలియాతుని గొలియాతు యొక్క కత్తితో చంపాడు. ఆమె దేంతో చంపాడండి? ఒడిసెలతో చంపలా. ఒడిసెల దెబ్బ కింద పడ్డాడు అంతే. ఆమె దేంతో చంపాడు? ఖడ్గంతో చంపాడు. అయితే ఆ ఖడ్గం రావడానికి ముందు దేన్ని వాడాడు? ఆయన వడిసెల వాడాడు. వడిసెల వాడాడు కాబట్టి ఖడ్గం ఆయన చేతికి వచ్చింది. అంటే వడిసెలతో చంపాలి. చాలా మంది క్రైస్తవులు చాలా మంది ఏమంటారంటే, అంటే పాపంతోనే అన్ని పనులు అయిపోతాయా? లేదు లేదు. మనం అన్నం వండుకోవాలి, బియ్యంతోనే వండాలి. అర్థమవుతుందా? అంటే ఈ లింక్ తప్ప చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఏం చేయాలో కూడా అర్థం కాకుండా కొంతమంది ఓన్లీ నిట్టు పెట్టి ప్రభు నేను బియ్యంతో కాదు యేసునామంతో వండుతానని చెప్పి యేసునామం అని నీతో అన్నం అయిపోకుండా ఎక్కడ అవుతాను. చాలా జాగ్రత్తగా గొడిసెలను ఉపయోగించి దావీదు చేతికి ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. అయితే ఒడిసెల ఎలా ఉపయోగించాడు? ఒడిసెలతో ఉపయోగిస్తే ఎవరు పడతాడు? పడడం. కానీ ఒడిసెల కంటే ముందు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఈటియు డాలు ఖడ్గమును బట్టి నా మీదకి వస్తున్నావు, కానీ నేనైతే నువ్వు తృణీకరించిన సైన్యమైన అధిపతికి యెహోవా నామములో అంటే ఇప్పుడు అసలు దావీదు గెలిచింది దేంతో? యెహోవా నామం. అయితే ఆ యెహోవా నామం ఎలా ప్రత్యక్షమైంది? ఆయనకి వడిసెల ద్వారా ప్రత్యక్షమైంది. ఆ వడిసెల ద్వారా ఒక బలవంతుడైన యోధుని కింద పడేశాడు. ఆ పడవేసిన తర్వాత దేవుడు ఆయన చేతికి ఏమి ఇచ్చాడంటే శత్రువు యొక్క బలమైన ఖడ్గాన్ని ఇచ్చాడు. ఆ ఖడ్గాన్ని చూసి శత్రువుని చంపేశాడు. ఇప్పుడు దావీదు కూడా బ్రహ్మపాఠం ఇచ్చాడు. చాలా మంది భక్తులు కూడా బ్రహ్మపాఠం చెప్పారు. ఆమె ఏ వాళ్ళగా కూడా ఏమి నేర్చుకుని పైకి వచ్చాడు. కానీ ఆయన బ్రహ్మపడ్డాడు ఏంటంటే విమానం వల్ల నేను గొప్ప అనుకున్నాడు. అది తప్ప. దావీదు కూడా ఏమన్నాడు? ఏమన్నా కట్నం ఇంతకాలం అసలు ఒడిసెలతో పెట్టుకుని పిచ్చోళ్ళ తిరిగాడు అడిగిలో. ఇది కట్నం అంటే అనుకున్నాడు. ఆ కట్నాన్ని దాచిన తర్వాత కొంతకాలం తర్వాత ఏమైంది? దావీదుకి మరలా ఒక సమస్య వచ్చింది. మరలా యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గర ఆయుధాలు లేవు. ఆమె ఆయన దగ్గర అప్పుడు ఏం వెతికాడు? అప్పుడు ఆయుధాలు ఉన్నాయా? అప్పుడు లేవు. కానీ అప్పుడు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దేవుని మీద నమ్మకం ఉంచాడు.
సైన్యముల అధిపతి యెహోవా నామం మీద నమ్మకం ఉంచాడు. కానీ ఇప్పుడు ఆయుధాలు గుర్తొచ్చినాయి. డాక్టర్ గారి యాడలో ఉంది ప్రభావ, కాళ్ళలో ఉంది ప్రభావ, మెడకాయలో ఉంది ప్రభావ. ప్రార్థన చేయమంటే ఎదుగుతారు మా వాళ్ళందరూ. వాళ్ళ సిస్టర్ గారు హాస్పిటల్ ఉన్నారు, మా సంఘం అంతా ప్రార్థన చేసినట్టే. ఏం చేస్తాం మనం? ప్రభావ నర్సంలో ఉంది, కంపౌండర్లో ఉంది ప్రభావ, వెయిట్లో ఉంది ప్రభావ, కత్తిరిలో ఉంది ప్రభావ, సూదిలో ఉంది ప్రభావ. స్వస్థత వాళ్ళు కాదు, దేవుడు. ఆమె అక్కడ కత్తిరి ఉన్నా లేకపోయినా, సూదులున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా స్వస్థత నిచ్చువాడు దేవుడు. బైబిల్ చెప్తుంది శరీరము నిష్ప్రయోజనం. శరీరం నిష్ప్రయోజనం. మనం జీవిస్తున్నాం కదా, నేను అప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఎంతగా నేను మాట్లాడాలంటే నా శరీరం వల్ల ఏం ప్రయోజనం? శరీరం నిష్ప్రయోజనం. మరి జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మయే జీవింపజేయును. ఒక ఫోన్ కానీ ఒక కంప్యూటర్ కానీ ఉందనుకోండి, అందులో సాఫ్ట్వేర్ తీసి పడేయండి. ఎందుకు పని కదా? దాంట్లో పని చేసుకోగలరా? ఏమైంది ఉంటుంది విగ్రహం లాగంటే. కానీ దాని లోపల పని చేయాలంటే ఏం కావాలి? దాని ద్వారా పని చేయించే సాఫ్ట్వేర్ ఉంటే అప్పుడు అది పని చేస్తుంది. ఈ శరీరం కూడా ఒక హార్డ్వేర్ వస్తువు లాంటిది. మనం బ్రతికేది శరీరం వల్ల కాదు. జీవం ఎక్కడి నుంచి వస్తుంది? గాలి పీలుస్తారు కదా, గాలి పీల్చి వెళ్ళేటప్పుడు ఆ గాలి లోపలికి జీవాన్ని ప్రసరింపజేస్తుంది. ఆ గాలి ఆగిన క్షణం ఈ శరీరం ఈ చెయ్యి కొట్టుకునే ఎవడ నుంచి గుండె మీద పట్టాల్సిందే. కానీ ఇది గవగలేసి అప్పుగా పోస్తుంది. ఎన్ని పెడతా ఉంటుంది దానికి. మనం ఏమనుకుంటాం, ఇది చాలా జాగ్రత్తగా ఉంటారు, ఇంకాస్త రగులద్ది. ఆడవాళ్ళకి ఏం సౌందర్య సాధన వస్తుంది, మగవాళ్ళకి కూడా అది వచ్చేసి ఏమో గుండె కొట్టు వచ్చి కనపడే కొట్టుతో పట్టుకోవచ్చు కదా, పూసాడు కానీ ఎన్ని పూసాడు ఎంత రాస్తున్నాం. మరి ఎందుకు కొట్టుకున్నది ఇది? ఎక్కడ చూసాడు గుండె కొట్టు వచ్చి కనపడి ఊది గ్లాసులో గాలి ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం. నువ్వు దానికి ఎన్ని రంగులు పూసినా అది చివరికి ఒక దెబ్బ కూడా వేసి గుండెని కాకపోలేదు. మళ్ళీ ఎవడన్నా బయట నుంచి వచ్చి పట్టాల్సింది రప్పించడానికి శరీరంలో ఏమి లేదు. అయితే ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆయనకు ఆయుధాలు కావాల్సి వచ్చినాయి. యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఆయుధాలు లేవండి అని అన్నాడు. బాబు నా దగ్గర కూడా ఏం ఆయుధాలు లేవు, కానీ గొలియాతుని చంపిన కట్టం కదా, గొలియాతు కట్టం అంటే తీసుకురండి, దానికి సమమైంది మరి ఎక్కడా లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ తిరుగుతాడు దావీదు? యెహోవా నామంతో యుద్ధాలు గెలిచిన వాడు చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే గొలియాతు కాడడానికి సాగి అయింది. మరి అంత సాగి లేని కారణం అయితే గొర్రెలు కాసుకునేవాడు ఈ ఒడిసులతో కూడా ఎందుకు తెచ్చాడు? అట్లీస్ట్ దావీదుకైనా జ్ఞాపకం ఉన్నాయి. అని ఇంత కట్టెని పట్టుకున్నామని నేను ఈ ఒడిసులతో కొడితే వాడు కింద పడ్డాడు, ఈ కట్టె నాకు ఎందుకు పనికొస్తానా? అయితే యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా, అయ్యా నా మీద శత్రువులు జరుగుతున్నారు, దేవుని దగ్గరికి అసలు ప్రార్థన చేసి శత్రువుల మీద విజయించేటప్పుడు సహాయం చేయమని అడగాల. ఏమడగాలి? ఆయన కత్తి. ఆ కత్తి తీసుకున్నాడు. చివరికి దావీదు ఎలా తీసుకొచ్చాడంటే ఆయన పిచ్చివాడిలాగా ఆయన గడ్డ మీద ఆయన ముగ్గు వేసుకుంటా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ క్రిస్టియన్ ఒక ఆచారం, పిచ్చోని పట్టుకోవాలి. ఆమె కొన్ని దేశాలు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఆబోతుని కోలగొడుతున్నాం, కోలుతామా? కోలం సంపన్నం. అలాగే క్రిస్టియన్ యొక్క ఆచారం ఏంటంటే పిచ్చెక్కినోడిని చంపుకోవడం. అంటే పిచ్చోడిని చంపినోడు పలికిపోయిన ఉన్నాను చవట. అందుకే పిచ్చోడిని ఎవరో చంపరు. ఒకవేళ రాజుగారు పిచ్చోడిని చంపేయడం అంటే ఏ సైనికుడు ఎవరో. ఎందుకంటే పిచ్చోడిని చంపితే వాడి సమాజంలో విలువ ఉండదు. అందుకే దావీదు పిచ్చోడిగా, అందుకే దావీదు మహారాజు నీ వైపు చూసినప్పుడు మాకు వెలుగుతాయి. ఆ తర్వాత రాసిన పొరపాటు అయిపోయింది. నేను చూడాల్సిన ఆయన వైపు కాదు, నేను నీ వైపు చూడాలి.
నీ వైపు చూస్తే నాకు వెలుగు, ఆ వెలుగు కూడా నేను ఎవరు సహోదరు సహోదరుల మొదటిగా దేవుని నీకు ఆర్థికపరమైన అవసరంగా దేవుని వాక్యం నీకు స్వస్థత కావాలా, దేవుని వాక్యాన్ని వెతుకు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ సమాజంలో వెలుగుబడి కావాలా, దేవుని వాక్యాన్ని వెతుకు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీకు అవసరం కావాలా, ఆ అవసరం కంటే ముందు దేవుని వెతుకు. ప్రభువా నాకు ఈ అవసరం ముందు నాకు కావాల్సింది నువ్వు. నాకు స్వస్థత కంటే ముందు కావాల్సింది నువ్వు రా. ఆయన అక్కడ నుండి స్వస్థత, ఆయన అక్కడ నుండి ఆశీర్వాదం కలుగుతుంది, ఆయన అక్కడ నుండి అన్నీ కలుగుతుంది. పరలోకం మరేదో కాదు, ఏస్తే పరలోకం. అందుకని పరలోకం అంటే ఎలా ఉంటుందంటే పరలోకం అంటే గోడ ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయండి, అక్కడ ఒలివ చెట్లు ఉంటాయండి. కొరాల్లో పరలోకం గురించి ఎలా రాసింది ఆడ ఊళ్ళో లేని అని రాశాడు. పరలోకం ఐస్ క్రీమ్ ఉంటుంది, ఎందుకంటే అది ఎండలో పెడతారు ఆమె. కాబట్టి ఆడేం కోరుకున్నాడు, అమ్మాయి ఐస్ క్రీమ్ ఉంటుంది బాగుంది, కాబట్టి పరలోకంలో ఐస్ క్రీమ్ ఉంటుంది. వాళ్ళ దేశంలో పాలు దొరకదు, తేనె దొరకదు, అందుకే ఆయన ఏమన్నాడు పరలోకంలో పాలు తేనెలు ఉంటుంది. ఆ ఊళ్ళో వాడి సారా రావడం బాగా ఇష్టం, అందుకే ఆడు ఏం చేశాడు, ఏం చెప్పాడు కొనాల్లో మా అమ్మ దేవరాశాడంటే పరలోకంకి వెళ్తే అక్కడ ఒక సారా నదే ప్రవహిస్తారు. అందుకే ముస్లిం సారా సంపూర్ణ వెళ్తారు, ఎందుకని సారా తాగుతారు. కానీ ప్రభు మనకి పరలోకానికి మనం ఏం చేద్దామంటే ప్రభుతో ఉండటానికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? క్రైస్తవులు పాలు తెలుగు కోసం వెళ్తున్నారు. అక్కడ మీరు ఏసీ ఉంటుందని వెళ్తున్నారా, కరెంట్ ఉండదని వెళ్తున్నారు, కరెంట్ తక్కువ ఉండదని వెళ్తున్నారు, కాదు కాదు, ఏసు ఉంటాడని వెళ్తున్నారు. ఏసు లేకపోతే అక్కడ మన పరలోకంలో కూడా ఒక పని ఏమి వెళ్తున్నాం. ఎందుకంటే అంత గొప్ప లేవలు ఉందా, ఏసు అక్కడ లేకపోతే వచ్చేసేవాడు వెనక్కి మేము ఉండిపోతామండి అయ్యా మీరు వెళ్తుంటే ఏసు చేసుకుంటాం కాదు. యెహోవా ఆయన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఇది కానీ మీకు అర్థమైందా? ఆమె మీ జీవితంలో మీకు ఎక్కువగా ఉంది. మీరు ఏ అవసరం కోసం ఏడ్చి ప్రార్థన చేసే అవసరం మీకు దావిదంటే యెహోవా నాకు కాపాడమంటే మీకు లేమి కలగకూడదంటే ఆయన మీకు కాపాడాలి. ఆయన నీకు కాపాడవాలంటే ఆయన వాక్య ప్రకారం కాబట్టి యెహోవా నీకు వెలుగు, ఆయన నీకు రక్షణ, ఆయన నీకు స్వస్థత, ఆయన నీకు ఆశీర్వాదం. కాబట్టి ఆ యేసుని మీ జీవితంలో కలిగి ఉండండి, అప్పుడు మీ సమస్తమును వెలుగుతారు. అంటే కృప ప్రభువుని కలిగి వచ్చును గాక. ఆమేన్. తిరిగి సమయం